దుబ్బాక, అక్బర్పేట, భూంపల్లి మండలాల్లోని 28 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం తూకం ప్రక్రియ కొనసాగుతుందని డిపిఎం వాసుదేవ్ అన్నారు. కొన్ని రైస్ మిల్లర్లలో ధాన్యం దించుకునే క్రమంలో సమస్యలు తలెత్తుతున్నట్లు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. రైతులు ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సహకరించాలని కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పెద్దగుండవెల్లి, హబ్సిపూర్ పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏపీఎం రామకృష్ణతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలను సందర్శించినట్లు తెలిపారు. 2 మండలాల్లో ఏర్పాటు చేసిన 28 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాదాపు ఇప్పటి వరకు సుమారు 42,000 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. పెద్దగుండవెల్లి గ్రామంలో 6 ట్రాక్టర్ల ధాన్యాన్ని కొనుగోలు చేయగా 2,000 బ్యాగులు లోడ్ చేసినట్లు తెలిపారు. రైతులు తప్పనిసరిగా ధాన్యాన్ని జాలిపట్టి తూకం ప్రక్రియకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దగుండవెల్లి, హబ్సిపూర్ ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు వాసుదేవ్. నేను డిస్ట్రిక్ట్ ప్యాక్ మేనేజర్ డిఆర్డీఏ సిద్దిపేట. ఇవాళ భూంపల్లి, అక్బర్పేట అండ్ దుబ్బాకకు సంబంధించిన పీపీసీ కేంద్రాలను పూర్తి స్థాయిలో విజిట్ చేయడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా అన్ని సెంటర్లలో కూడా ఎక్కడెక్కడ సెంటర్స్ స్టార్ట్ అయినాయి, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నిటిని పరిశీలించడం కోసమని సెంటర్ వారీగా విజిట్ చేయడం జరుగుతూ ఉంది. మొత్తం భూంపల్లి, అక్బర్పేట అండ్ దుబ్బాకకు సంబంధించిన 28 సెంటర్స్ని ఈరోజు వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 28 సెంటర్స్ కూడా స్టార్ట్ అయినాయి. అన్ని దిక్కులలో కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చాలా సాఫీగా జరుగుతూ ఉంది. సో ఈ రోజు వరకు మనం ఈ గత 4-5 రోజులుగా ఇప్పటివరకు మనం దాదాపుగా 41,494 క్వింటాల్స్ వరకు సేకరించి వివిధ మిల్లర్స్కి పంపించడం జరిగింది. ఈరోజు కూడా ఇక్కడ నేను పెద్దగుండవెల్లిలో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పటివరకు దాదాపుగా 6 ట్రక్ షీట్స్, 6 లోడ్లు బయటకు వెళ్ళడం జరిగింది. దాదాపుగా 2,000 బ్యాగ్స్ వరకు కాంటా అయిపోయినాయి. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. మేజర్గా మనకి మిల్లర్ల నుంచి కొంత ఇబ్బంది వస్తూ ఉంది. మిల్లులు భారతీ మిల్లు వరకు వచ్చి దించుకోవడం ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా రైతులందరూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కలెక్టర్ గారు కూడా మిల్లర్లను కూడా కొంతమందిని మార్చి దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న మిల్లర్లని అలాట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళకి రేణుక, అదే మాదిరిగా విశాలాక్షికి సంబంధించిన మిల్లులను కొత్తగా కేటాయించడం జరిగింది. పాత మిల్లులలో వచ్చే ఇబ్బందులను సానుకూలంగా పరిష్కరించడానికి, అదేవిధంగా కొత్తగా అలాట్ చేసిన మిల్లులలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవడానికి జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పటికి తర్ఫీదు చేస్తూ ఉంది. ఆ ఇబ్బందులన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించడం జరుగుతూ ఉంది. సో రైతులందరినీ కూడా కోరుతూ ఉన్నాం, దయచేసి మీరందరూ తప్పనిసరి ప్యాడీని పట్టిన తర్వాత మాత్రమే కాంటాకి వేయించే ప్రయత్నం చేయండి. కాంటా వేయకుండా కొనుగోలు చేయడానికి ఎలాంటి అవకాశాలు లేవు. దయచేసి రైతులందరూ దీనికి సహకరించాల్సిందిగా కోరుతూ, మిల్లుల పరంగా కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలని జిల్లా యంత్రాంగం తీసుకుంటా ఉంది. అదే మాదిరిగా మీ అందరూ ఉండడానికి నీడ, వాటరు ఎలాంటి కూడా ఇబ్బంది రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు కూడా మేము తీసుకుంటాం. దీనికి మీ అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను.